మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు శ్రీ తులసీదాసు గారి జయంతి సందర్భంగా తులసీదాసు గారి గురించి కొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. సత్సంగ నిధి శీర్షికన శ్రీ యలవర్తి శేఖరరాజు గారు రచించిన తులసీదాస్ అనే శీర్షికలో వారు తులసీదాసు గురించి ఏమి చెప్పుకున్నారో ఈ తులసీదాసు శీర్షికను మీకు 3 భాగాలుగా వినిపించబోతున్నాను. ఈరోజు మొదటి భాగంలో తులసీదాసు గారి బాల్యము మరియు విద్యాభ్యాసం గురించి అందరం విని తెలుసుకుందాం. తులసీదాసు గారు క్రీస్తు శకము 1497-1532 ప్రాంతంలో పరశిర గోత్ర బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆత్మారాం సుఖదుభి మరియు హుల్సీ అను దంపతులకు శ్రావణ శుక్ల సప్తమి రోజున ఉత్తరప్రదేశ్లో రాజపూర్లో జన్మించారు. వీరు వాల్మీకి మహర్షి అవతారమని ప్రతీతి. వీరు అందరి వలె 9 మాసములు కాకుండా 12 మాసములు తల్లి గర్భమునందు ఉండి తదుపరి జన్మించారు. పుట్టుకతోనే 32 దంతములు కలిగి ఉండి చూడడానికి 5 సంవత్సరముల బాలుని వలె ఉండిరి. అంతేకాక పుట్టిన వెంటనే అందరి పిల్లల మాదిరిగా ఏడవక రామ అను నామమును ఉచ్చరించారు. అందుచేత వీరికి రామబోలా అని నామకరణం చేశారు. తులసీదాసు జాతకరీత్యా తల్లిదండ్రులకు దోషమని కష్టనష్టాల పాలవుతారని జ్యోతిష్యులు చెప్పగా ఆ దంపతులు వీరి పని మనిషి అయిన చూనియాకు ఆ బిడ్డను అప్పగించి కొంత ద్రవ్యమును కూడా ఇచ్చి ఎక్కడికైనా దూర ప్రాంతం వెళ్ళి బ్రతుకమని పంపివేశారు. ఆమె ఆ బిడ్డను తీసుకొని హరిపుర అను గ్రామమును చేరి బిడ్డను పోషిస్తూ కాలం గడుపుచుండెను. పిల్లవానికి దాదాపు 5 సంవత్సరముల వయసులో చునియా మరణము పొందెను. ఇక అనాథగా భిక్షాటనతో కాలము గడుపుతూ ఉండెను. అప్పుడు సాక్షాత్ పార్వతీదేవియే ఆహారము పెట్టుచుండెనని ప్రసిద్ధి. తర్వాత కొద్ది రోజులకు నరహరిదాసు అనే వ్యక్తి ఆదరించి తులసీదాసు అను నామకరణం చేసి 7 సంవత్సరముల ప్రాయంలో ఉపనయనము చేసి అయోధ్యకు తీసుకువెళ్ళి అక్కడ వరాహస్వామి ఆలయములో ఆశ్రమం పొంది విద్యాభ్యాసం ప్రారంభించి మొదటిగా సంపూర్ణ రామాయణము నేర్పిరి. అప్పటి నుండి తులసీదాసుకు ఆధ్యాత్మికతపై ప్రేరణ కలిగి రామనామమే ఊపిరి అయ్యను. వేదము, సంస్కృతము, జ్యోతిష్యము అభ్యాసము చేసి తదుపరి వారణాసి వెళ్ళి అచ్చట శేష సనాతన అను గురువు వద్ద విద్యాభ్యాసము గావించెను. 16 సంవత్సరముల ప్రాయమునందు తన స్వగ్రామమునకు వెళ్ళి విచారించగా తల్లిదండ్రులు కాలాంతము చెందిరని తెలిసి వారికి శ్రాద్ధకర్మలు జరిపించి తదుపరి చిత్రకూటం చేరి అక్కడ రామకథలు చెప్పుచూ కాలం గడుపుతూ ఉండేవారు. తులసీదాసు గారి జీవితంలో ఒక కీలకమైన మలుపు తిరిగింది. ఆ మలుపు ఏంటంటే శ్రీరామ లక్ష్మణుల దర్శన భాగ్యం. ఆ శ్రీరామ లక్ష్మణుల దర్శన భాగ్యం ఎలా కలిగింది ఏమిటి అన్న విషయాన్ని కూడా ఇక్కడ మనం విని తెలుసుకుందాం. తదుపరి కొద్ది కాలానికి దీనబంధు పాదక అను పుణ్యదంపతులు కుమార్తె అయిన రత్నావళి అను కన్యను వివాహమాడిరి. ఒక పర్యాయము రత్నావళి తన పుట్టింటి వద్ద ఉండగా ఒకరోజు తులసీదాసుకు ఆమెను చూడవాలననే కోరిక కలిగింది. ఆ సమయంలో యమునా నది పొంగి ప్రవహిస్తోంది. కానీ అదేమీ లెక్క చేయక ఈదుకొని నది దాటి తన భార్య అయిన రత్నావళి వద్దకు చేరుకున్నారు.
ఆమె ఆశ్చర్యంతో భయంకరంగా ప్రవహించుచున్న నది దాటి ఎలా రాగలిగారు అని ప్రశ్నించగా ఆ మాట తులసీదాసుకు 1000 బాణములు ఒక్కసారి గుచ్చినట్లుగా అనిపించింది. పరివర్తన కలిగి భార్యను వదిలి ప్రయాగకు చేరుకున్నారు. అచ్చట ప్రతిరోజు రామాయణ ప్రవచనం చేస్తూ రామనామ స్మరణలో కాలం గడిపేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకొనుటకు ఊరి బయటకు వెళ్ళి వారు తిరిగి వచ్చే సమయంలో తన చెంబులో మిగిల్చి ఉంచిన నీటిని వృధా చేయకుండా వాడిపోయిన చెట్టుకు పోస్తూ ఉండేవాడు. ఆ వాడిన చెట్టు నందు ఒక ప్రేతము నివసించి ఉండేది. దానికి మిక్కిలి దాహము కలిగి ఉండేది. ప్రతిరోజు తులసీదాసు పోసిన నీటి చేత తృప్తి చెందిన ప్రేతము ఒకరోజు ప్రత్యక్షమై, నా దాహము తీర్చి నన్ను సంతృప్తిపరిచావు, కావున ఏదైనా కోరిక కోరుకో అని అడుగగా తులసీదాసు శ్రీరామచంద్ర ప్రభు దర్శనము కావాలనని కోరారు. అంతటా ఆ ప్రేతము, అది నా వలన సాధ్యము కాదు, కానీ ఆ ప్రభువు దర్శనం కొరకు సహాయము చేయగల వారిని చూపెదనని ఈ విధంగా చెప్పాను. నీవు ప్రతిరోజు రామకథాగానం చేస్తుంటావు కదా, ఆ సమయమునందు మొట్టమొదటిగా వచ్చే వ్యక్తి మరియు ప్రవచనం పూర్తి అయిన తర్వాత చివరిగా వెళ్ళలేక ఆనంద బాష్పాలు కారుస్తూ వెళ్ళే వ్యక్తి హనుమ. వారిని ఆశ్రయించిన నీకు ప్రభు దర్శనం ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్పింది. మరుసటి రోజు తులసీదాసు మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తిని గమనించారు. శ్రద్ధాభక్తులతో రామకథ పూర్తి చేసి ఆ వ్యక్తిని గమనిస్తూ ఉండగా ప్రేతము చెప్పినట్లుగా మొదటగా వచ్చిన వ్యక్తి చివరిగా వెళ్ళలేక వెనక్కి తిరిగి చూస్తూ వెళ్తూ ఉండగా తక్షణమే తులసీదాసు పరుగున వెళ్ళి అతని పాదాలు పట్టుకున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, నేను కుష్ఠిరోగిని, నన్ను తాకవద్దు, నన్ను ఇలా ఇబ్బంది పెట్టవద్దు అని విదిలించుకొనుటకు ప్రయత్నించగా తులసీదాసు మాత్రము పాదములు వదలక, మీరు హనుమ అని మాకు తెలుసు, నాకు ప్రభువు దర్శనము ఇప్పించండి అని కోరగా ఆ వ్యక్తి మాత్రము, నేను కుష్ఠరోగిని, ఆ పని నా చేత కాదు, నన్ను వదిలేయి అని చెప్పగా తులసీదాసు మరల దీనాతి దీనంగా ఆర్తితో ఆవేదనతో హనుమను పరి విధములుగా వేడుకొనగా హనుమకు దయ కలిగి ప్రత్యక్ష దర్శనము ఒసగి, నీవు నిరంతరము రామనామమును జపించు, తప్పక నీ కోరిక సిద్ధించగలదని అభయమిచ్చారు. అయితే తులసీదాసు గారు హనుమ చెప్పినట్లుగా చేశారా? అలా చేస్తే రామదర్శనము అయ్యిందా? ఈ విషయాన్ని మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మనం విందాము. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మోగించండి. తులసీదాసు గారి జయంతి సందర్భంగా ఇంతటి చక్కటి రామచరిత మానస్ అనే గ్రంథాన్ని అందించిన మన తులసీదాసు గారిని ఈరోజు స్మరించుకోవడం నిజంగా మన జన్మ ధన్యమైందని నేను భావిస్తున్నాను. తప్పకుండా ఈ కథను వీలైనంత మందికి షేర్ చేసి తులసీదాసు గారి యొక్క గొప్పతనం అందరికీ తెలియచేసి వారి ద్వారా అందరికీ ఈరోజు శ్రీరామచంద్రుని ధ్యానించే, పూజించే, స్మరించే అవకాశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.
ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.